ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో అరణ్యపర్వంలో ఉన్నామండి. ఇక్కడ మన శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారక మీదకి ఈ శాలువుడి దండెత్తి వచ్చినాడు కదా. ఆ సమయంలో శాలువుడితో ఎవరు యుద్ధం చేస్తున్నారు, ఎలా యుద్ధం చేస్తున్నారు మొత్తం చెప్తున్నాడు. కంటిన్యూషన్. రుక్మిణీ నందనుడు ప్రద్యుమ్నుడు. సో రుక్మిణి కొడుకు ఎవరు? ప్రద్యుమ్నుడు. యాదవులతో ఈ విధంగా చెప్పి గుర్రాలు పూంచినటువంటి అంటే గుర్రాలు కలిగినటువంటి స్వర్ణమయ రథాన్ని ఎక్కి, బంగారంతో తయారు చేసిన రథం అది ఎక్కి, మకర చిహ్నంగా జెండాను ఎగురువేసి, సింహంతో ఉన్నటువంటి జెండా ఎగురువేసి, నోరు తెరుచుకున్న మృత్యువుల ఆకాశంలోకి ఎగురుతున్నట్లుగా ఉన్న గుర్రాలతో శత్రువులను ఆక్రమించాడు. మహాబలుడు శూరుడు అయినటువంటి ప్రద్యుమ్నుడు బాణాలను ఖడ్గాన్ని ధరించి శ్రేష్టమైనటువంటి ధనస్సును తీసుకుని దానిని ధ్వనింపజేస్తూ అటు ఇటు తిప్పుతూ రక్షణ కవచాన్ని ధరించి ముందుకు వెళ్ళాడు. అతడు విద్యుత్తు అంటే అప్పట్లోనే కరెంటు ఉన్నట్టు. ఓకే, అతడు విద్యుత్తులా మెరిసి తన ధనస్సును ఒక చేతి నుండి వేరొక చేతికి మారుస్తూ శోభ విమాన వాసుల రాక్షసులందరినీ కూడా భ్రాంతిపరిచాడు. ఈ శోభ విమానం అంటే ఎవరిది? శాలువుడిది. అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దెబ్బకు భయపడిపోయారు. ఇక ప్రద్యుమ్నుడు యుద్ధంలో ధనస్సుకి బాణం సంధించి విడిచిపెడుతూ శత్రువులను చంపుతుంటే ఆ పనుల మధ్య ఏమాత్రం అంతరం కనపడటం లేదు. అతని ముఖంలోని ఛాయ ఏమాత్రం మారలేదు. అతని శరీరం ఏమాత్రం చలించలేదు. అంతటా గర్జిస్తున్న అతని యొక్క అద్భుత పరాక్రమాన్ని సూచించే సింహం వంటి ఉన్నతమైన నాదాన్ని లోకమంతా విన్నది. శాలువుని యొక్క ప్రధాన సేన మధ్యలో ప్రధాన రథంపై అగ్రభాగాన బంగారు కర్రపైన ధ్వజంపై నోరు తెరుచుకుని ఉన్నటువంటి మకరం శత్రుసేనను భయపెడుతూ ప్రకాశిస్తున్నది. ఇది చాలా నేర్చుకోవాలండి. మేము వాలీబాల్ ఆడేటప్పుడు మధ్యలో కొడుతూ ఉంటాం కదా, అరవాలని మా పీటీ మాస్టర్ చెప్పేవాడు. ఎందుకు ఏంటి అన్నది నాకు అర్థమైంది కాదు. కానీ మన జోష్ అరుస్తుంటే మనకు జోష్ వస్తుంది, ఎదురుడికి భయం వేసింది. సినిమాలు కూడా ఇదే చూపిస్తాడు చూడండి. సో ఎక్కడైనా సరే మన అనుకున్న మనుషులు ఒక ఆటలో గెలవాలంటే ఆ ఎంకరేజ్మెంట్ రేంజ్లో ఉండాలి. ఎవరూ లేరు అన్నప్పుడు ఆ ఆటగాళ్ళే ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ గట్టిగా ఉండాలి. ఇక్కడ ఆ మకర తోరణం ఏదైతే ఉందో ఆ ధ్వజంపై ఉన్నటువంటి ఉంది కదా, అదే జెండా ఎగురవేసినాడు, అది చూసే భయం వేస్తుందంట వాళ్ళకి, అంత ఇదిగా ఉంది అది. తరువాత శత్రుఘాతుడైన ప్రద్యుమ్నుడు శీఘ్రంగా శాలువునితో యుద్ధం చేయాలనే కోరికతో అతనికి ఎదురుగా వెళ్ళాడు. సో అలా ఎదురుగా వెళ్ళిన తర్వాత శాలువుడు ప్రద్యుమ్నుడు ఒకరినొకరు పోట్లాడుకుంటారు, యుద్ధం చేసుకుంటారు. మరి శాలువుని ప్రద్యుమ్నుడు చంపాడా? కృష్ణుడు వచ్చేంతవరకు అసలు ఏం జరిగింది రేపు డిస్కస్ చేద్దాం.